రవి ప్రకాష్‌తో సాటిస్ఫాక్షన్ అంటే మనం పెద్ద కన్వర్జేషన్స్ ఏమి ఉండవండి. బాస్ అండ్ ఇదేంది ఇదిలాగానే ఎంప్లాయీ లాగానే ఉంటుంది. అంతే ఉంటుంది. అంటే ఎంప్లాయీ అని కూడా కాదు అది. చాలా క్లోజ్‌గా ఉండేది కానీ అంత ఇదేమి ఉండదు. ఓకే. ఏదో మనం వచ్చినాం కలిసినాం అంటే ఇష్యూస్ లేదంటే ఏం చేయాలి ఏంటన్న దాని మీదనే ఉంటుంది. పర్సనల్ టాపిక్స్ కాకుండా అట్లాంటివి టాపిక్స్ మీద మాట్లాడుకుంటాం. పర్సనల్ అట్లాంటివి ఏం టాపిక్స్ ఉండవు. కూర్చోవడం అట్లాంటివి ఏమి ఉండవు జనరల్గా. రవి ప్రకాష్ అనే వ్యక్తి ఇట్లా చేస్తాడు రఘుకు అని చెప్పేసి ఊహించారా అన్న ఎప్పుడన్నా? నేను అప్పుడు ఎట్లా ఊహించలే. అంటే నేను కొంచెం కసి పగ ఉన్నాడు కదా పని చేస్తాడు అనుకున్నా. ఇట్లా ఇతర అని అనుకోలేడు నేను బేసిక్గా. కొంచెం ఇబ్బంది. ఇప్పుడు ప్రస్తావన వచ్చింది కాబట్టి మీరు అసలు నువ్వు ఎంప్లాయీ వా, నీకేం సంబంధం తొలి వెలుగుతోటి అని చెప్పేసి అనడం జరిగిందా? అన్నాడు. నీకేం సంబంధం, పేపర్ ఉన్నదా? నేను చాలా ఖర్చు పెట్టినా, అది చేసిన ఇది చేసిన అది అని అన్నాడు. మేము చాలా చిన్న రూమ్లో ఏదో నడిపించినాం. ఇప్పుడు ఈ ఏటీసీ ఆదిత్య ట్రేడ్ సెంటర్కి వచ్చినాం కానీ అంతకుముందు అంత పెద్దగా ఏం లేదు. దాదాపు ఒక 1.5-2 years వర్క్ ఫ్రమ్ హోమే. కరోనా టైంలో నేను ఉత్త కెమెరా ఇదే ఫోన్ పట్టుకొని తిరిగిన గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్. ఓకే. ఈ వరదలు వచ్చిన వీడియోలన్నీ ఫోనే. మైనంపల్లితో గొడవ నాకు ఎక్కడిది ఏంది, ఫోనే అది. మైనంపల్లి గొడవ మీకు తెలుసు కదా, ఆయన వచ్చి ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. అది ఏంటది, మొబైల్తో తీసిన షూట్ అంతా. అది ఏముంది అక్కడ అసలు ఆఫీసే ఒక 2 years అసలు 1.5 year 2 year అసలు ఆఫీసే లేదు. ఓకే. అంతా ఇంట్లోంచే చేసినాం. ఇంట్లోంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అంతా అట్లే నడిచింది. సో ఆ రకంగా గట్టిగా పని చేసినాం. ఇప్పుడు కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉందన్న? నడుస్తుంది అంతే, కూల్. అంటే ఇక ఒక మధ్యతరగతి కుటుంబీకుడు ఎట్లా అయితే అంతే ఉంటుంది. ఏముంటుంది మనకేం భూములు గీములు అంతా ఏం లేవు. ఫాదర్ మొగ్గం నేస్తాడు, ఇప్పుడు కూడా నేస్తాడు మా నాన్న. ఓకే. మొగ్గం నేస్తాడు, శారీస్, కాటన్ శారీస్ నేస్తాడు. ఓకే. అమ్మ అంతే, హౌస్ వైఫే. అంతే. 2 విషయాలు అడుగుతాను నేను. ఎంటైర్ లైఫ్లో చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు స్టిల్ నవ్వు ఈ తొలి వెలుగు నుంచి నిన్న బయటకు వచ్చేంత వరకు మీ లైఫ్లో నేను ఇది సాధించిన అని గర్వంగా చెప్పుకునేది ఏ విషయంలో? నాది లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే నేను జస్ట్ మూవ్ ఆన్ అంతే నాది. అంటే ఏదో జరిగిపోయింది అని వెనక్కి తిరిగి చూడను, ఇంకేదో చేయాలా, ఇంకేదో ఇది అది అని నాకు పెద్దగా ఉండవు. సో ఈ లైఫ్లో చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. మనం చేయాలనుకున్న రేపటి పని దాన్ని సక్సెస్ఫుల్గా ఎంతవరకు చేసినాం అన్న దాని మీదనే నా లైఫ్ ఇది నడుస్తూ ఉంటుంది. సో నేను ఇంకేదో చేయాలా, ఇంకేదో ఇలాంటి ఆలోచనలు నాకు ఏం లేవు పెద్దగా. ఓకే. సింపుల్ అంతే, అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఓకే. నేను నాకు ఆలోచన కూడా రావు. నేను గొప్పలో ఏది కూడా చెప్పను, నేను ఇది కావాలా, అది చేయాలా, నాకు ఈ లక్ష్యం ఉంది, ఆ లక్ష్యం ఉంది. అంటే నేను అంటే మిత్రుడు అయినటువంటి తీర్మాన్ మల్లన్న ఉన్నాడు. మల్లన్న గారి వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందంటే అటు రాజకీయాలు చేస్తూ ఇటు జర్నలిజంను ముందుకు తీసుకుపోతూ సమస్యలపైన పోరాడుతూ అన్న విధంగా ఉంటుంది కదా. ఆ కోవలా ఎందుకు ఆయనకి ఒక ప్రజా సేవ చేయాలనో ఇంకోటనో ఎమ్మెల్యే కావాలనో ఒక ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ కంటెస్ట్ చేస్తున్నాడు, అసెంబ్లీలో కూర్చోవాలన్న ఆలోచన ఆయనకు ఉండి ఉంటుంది. నేనేమంటున్నా అంటే నేను చేసుకుంటూ వెళ్ళిపోతా, వచ్చేవి మన దగ్గరకు వస్తాయి. అవకాశం వస్తే అది మనం చేస్తే సక్సెస్ అవుతుంది అనుకుంటే మనం ముందుకు వెళ్తాం అంటున్నా నేను. అవకాశం రావడం కోసం మనం ప్రయత్నాలు ఏం చేయమంటున్నా నేను. ఓకే. ఇప్పుడు నాకు అది కావాలి, ఇప్పుడు ఎమ్మెల్యే కావాలి, గోల్ పెట్టుకొని దానికి ఇప్పుడు నేను జర్నలిజం చేస్తున్నాను. జర్నలిజం గోల్ ఏముంటుంది? గోల్ ఏముంటుంది? ఇప్పుడు నాకు ఒక ఛానల్, పెద్ద ఛానల్ ఇచ్చి దీంట్లో కూర్చోవా CEO ఎండి కంటే నేను ఎందుకు కూర్చోలేను, నేను నా వల్ల కాదు. అలా నేను రోజు ఎక్కడో ప్రధాన తిరిగి ఏదో ఒక ఇష్యూ తీసుకొస్తే ఆ సాటిస్ఫాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది కదా. ఆ సాటిస్ఫాక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో అది వేరే ఉంటుంది. ఇప్పుడు ఒక ఆఫీస్లో కూర్చోబెట్టి నువ్వు ఎండివి, నువ్వు CEO, నువ్వు పని చేయమని మనం చేయలేము. అది మన వల్ల కాదు. అది చాలామంది అడుగుతుంటారు, అదే జర్నలిజంలోనే ఇంకేం చేస్తావు, నీ పొజిషన్ ఏంది అంటారు. ఏముంటుంది పొజిషన్? ఇదే పొజిషన్. ఎంత దగ్గరగా పబ్లిక్కి దగ్గర అవుతూ ఇంకా మనం ఐడెంటిటీ ఇంకా 10 మంది పెంచుకుంటూ పోతేనే కదా మన ఇదన్నది. అవును. సో ఇదే అంతే. ఇక దాన్ని అంతకు మించి బాధపడ్డ క్షణాలంటే ఏం చెప్తారన్న? అట్లా ఏం లేవు. అది సుఖంగానే ఉన్నది జీవితం, ప్రశాంతంగానే ఉన్నది. ఆశలు ఆలోచనలు ఎక్కువనోడికి అది ఉంటుంది. ఓకే. ఎప్పుడు ఏదో బాధ ఏదో ఒకటి ఇది వస్తూ ఉంటుంది. ఏమీ లేదు మనకి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అబద్ధాలు చెప్పినట్టు ఏమన్నా కనిపించిందా ఎక్కడైనా? లేదన్న, ఎక్స్ట్రీమ్గా లేకపోతే ఇది అది అని లేదు కదా. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఖచ్చితంగా మీరు సంకల్పించి చేసే ప్రతి పని ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులోకి వెళ్ళాలని, సక్సెస్ కావాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్.